Hello all. In this video, we are going to learn 10 most important idiom and phrases which are useful for all kinds of competitive exams and entrance test also. Start the video. First one, hold one's horses. It means to wait and be patient, to slow down. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు లేకపోతే ఏదైనా పని చేసే ముందు రష్లో వెళ్ళకుండా అంటే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోకుండా కాసేపు ఆగి ఆలోచించడం దానివల్ల మనకు మంచి అవుతుందా ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి డ్రాబ్యాక్స్ ఏంటి అని చెప్పి ఆలోచించుకునే టైం తీసుకోవడం బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్ దట్ ఈస్ హోల్డ్ వన్స్ హార్సెస్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ బోట్ అంటే ఇన్ ద సేమ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లీజెంట్ సిచ్యువేషన్ హ్యాస్ సమ్ వన్ ఎల్స్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి మన దగ్గర ఇది ఏమంటారు నాకు ఇలా ఉందిరా ఆ పరిస్థితి నా సిచ్యువేషన్ ఇలా ఉంది నువ్వు ఏమైనా హెల్ప్ చేయగలుగుతావా అని అడిగితే నేను ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ బోట్ బ్రో అని చెప్పినామంటే దానికి అర్థం ఏంటి అంటే నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో నా పరిస్థితి కూడా అలానే ఉంది అని చెప్పి వాళ్ళకు చెప్పడం అనమాట. దట్ ఈస్ ఇన్ ద సేమ్ బోట్. నెక్స్ట్ జంప్ ద గన్ అంటే టు స్టార్ట్ సంథింగ్ బిఫోర్ ద రైట్ టైం, టు యాక్ట్ ప్రీమెచ్యూర్గా యాక్ట్ చేయడం అన్నట్టు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ యాక్ట్ ప్రీమెచ్యూర్లీ బ్రో అంటే ఎగ్జామ్ రిజల్ట్ రాకముందుకే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఏదైనా ఒక వర్క్ దాంట్లో రిజల్ట్స్ రాకముందే సెలబ్రేట్ చేసుకోవడం. ఓకేనా? దట్ ఈస్ జంప్ ద గన్, టు స్టార్ట్ సంథింగ్ బిఫోర్ ద రైట్ టైం ఆర్ టు యాక్ట్ ప్రీమెచ్యూర్లీ. దాని రిజల్ట్ రాకముందే ఓకే ఇది నాకు పాజిటివ్ వస్తుంది అని చెప్పి మనం దాన్ని ఫాలో అయిపోవడం అన్నమాట. అది రిజల్టే కానీ బిజినెసే కానీ ఏదైనా ఏ సిచ్యువేషన్లో అయినా మనము రిజల్ట్ని అజంప్షన్ చేసుకొని దానికి తగ్గట్టు యాక్ట్ చేయడం అన్నట్టు. యాక్ట్ ప్రీమెచ్యూర్లీ, జంప్ ద గన్ అంటే. నెక్స్ట్ రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్ మీన్స్ టు రెయిన్ వెరీ హెవీలీ, కుండపోత వర్షం. రెయిన్ హెవీలీ అంటే ఇంకా కుండపోత వర్షం అన్నట్టు. నెక్స్ట్ ఎ డార్క్ హార్స్, అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ కాంపిటీటర్. ఇప్పుడు డార్క్ హార్స్ అంటే ఏంటి అంటే మనం అనుకోము ఆ పర్సన్ దగ్గర అది జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నాతో పాటే నేను నా ఫ్రెండ్ ఉన్నాము. నా ఫ్రెండ్ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, బయట ఎంజాయ్ చేస్తారు, మంచిగా పీస్ఫుల్ ఉంటారు, ఎగ్జామ్స్ కోసం ఎక్కువ ఆలోచించారు, జాబ్ అది అని. కాకపోతే రిజల్ట్స్ టైంలో చూస్తే నేను ఎగ్జామ్ రాసా, తను ఎగ్జామ్ రాశారు, బట్ హీ గాట్ సక్సీడెడ్ ఇన్ దట్ ఎగ్జామ్ బట్ ఐఎమ్ నాట్. ఓకే, అదే అన్నమాట. ఏ డార్క్ హార్స్ అంటే రివీల్స్ హిడెన్ టాలెంట్ వెన్ నో వన్ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు డూ సో. ఆన్ థిన్ ఐస్ చాలా పల్సటి ఐస్ అంటే అది చాలా రిస్కీ పొజిషన్ కదా. ఇన్ ఎ రిస్కీ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్. చాలా థిన్ ఐస్ అంటే బ్రేక్ అయిపోతుంది. థిక్ ఐస్ కాదు, థిన్ ఐస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదే ఇన్ ఎ రిస్కీ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్. రెడ్ లెటర్ డే, ఎ డే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ స్పెషల్. రెడ్ లెటర్ డే అని అంటే a day that is very important or special. My marriage day is a red letter day for me. What's your comment in the comment box and let me know. Snake in the grass. గడ్డిలో స్నేక్ ఉంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? అంత ఈజీగా బయట చూసినంత ఈజీగా మనము గ్రాస్ లోపల ఉన్న స్నేక్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఇన్ ద సేమ్ వే స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే ఏ బిట్రాయల్ ఫ్రీ ఆర్ డిసైడ్ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బి ఏ ఫ్రెండ్. అంటే నమ్మకద్రోహి అనమాట. మన ఫ్రెండ్ లాగే మనతో పాటే ఉంటారు, బట్ వాళ్ళు మనకు హ్యాండ్ లెగ్ ఇచ్చే వరకు కూడా వాళ్ళ నిజస్వరూపం మనకు తెలియదు. దట్ ఈస్ స్నేక్ ఇన్ ద గ్రాస్. నెక్స్ట్ త్రో కాషన్ టు ద విండ్, టు టేక్ ఏ రిస్క్ వితౌట్ వరీయింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఏమన్నా జరగనియండి, నేను ఆ పని చేసేస్తాను, నెక్స్ట్ ఏమన్నా జరగండి, ఓకే నో ప్రాబ్లమ్, ఐ ఫేస్ బట్ ఐ డూ ద వర్క్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తుండే సమ్ ఎక్స్ అండ్ వై బ్యాంకులో. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు జాబ్ ఆఫర్ కూడా వస్తే నేను జాబ్ జాయిన్ అయ్యాను. మనకి పోస్ట్పోన్మెంట్, క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఇవన్నీ ఉండడం వల్ల మళ్ళీ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత నేను జాబ్ క్విట్ చేశాను. నాకు అసలు నోటీస్ పీరియడ్ సర్వ్ చేసే టైం కూడా లేకుండా, సో ఐ క్విటెడ్ దట్ జాబ్. త్రో కాషన్ టు దట్ విండ్ అనమాట. ఏమన్నా జరగనియండి అని చెప్పి నేను ఆ జాబ్ వదిలేసి మళ్ళీ ప్రిపరేషన్కి కంప్లీట్గా నేను వచ్చేసా. దట్ ఈస్ త్రో కాషన్ టు ద విండ్. నెక్స్ట్ ఏమన్నా జరగనియండి, ఐ డూ దట్ వర్క్ అండ్ ఐ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ దట్ ఆల్సో. నెక్స్ట్ హ్యాస్ ఫిట్ హ్యాస్ ఎ ఫిడల్ ఇన్ ఎక్సలెంట్ ఫిజికల్ హెల్త్. ఇప్పుడు నాకు ఫీవర్ కానీ సంథింగ్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేసి నేను సిక్ బెడ్ రెస్ట్లో ఉన్నా. డాక్టర్ విజిటింగ్కి వచ్చినప్పుడు అడిగారనమాట మా డాడీ మా ఫాదర్ ఉండి ఎలా ఉంది పాపకి అని చెప్పి అడిగితే షీఈ్ యాజ్ ఫిట్ హ్యాస్ ఎ ఫిడల్ అంటే నో నీడ్ టు వరీ, హెల్త్ మంచిగా రికవర్ అయింది, షీ రికవర్డ్ వెల్ అండ్
హర్ హెల్త్ కండిషన్ ఈస్ ఆల్సో గుడ్ అని చెప్పి డాక్టర్ చెప్పడం అన్నమాట. దట్ ఈస్ హ్యాస్ ఫిట్ హ్యాస్ ఫిడల్. ఒకసారి క్విక్‌గా చూద్దాము. ఇవాళ ఏం చూసాము ఈ 10 ఇడియం అండ్ ఫ్రేజెస్ అని చెప్పి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇవాళ. నా బేబీ డిస్టర్బ్ చేస్తుందన్నమాట సైడ్ నుంచి. షీ ఈస్ నాట్ కోఆపరేటింగ్ టుడే. ఓకే. Hold one's horses, to wait and be patient, or to slow down. In the same boat, in the same difficult or unpleasant situation as someone else. Jump the gun, to start something before the right time or to act prematurely. Rain cats and dogs, to rain very heavily. A dark horse, an unexpectedly successful person or competitor. On thin ice, in a risky or dangerous situation. Red letter day, a day that is very important or special. Snake in the grass, a betrayal or decide person who pretends to be a friend. Throw caution to the wind, to take a risk without worrying about the consequences. Has fit has a fiddle, in excellent physical health. As of now, we have completed 60 idiom and phrases. A daily oksari revise cheskondi so that we'll remember for a long time. And thank you. That's all for today. If you have any queries and if you find any idiom and phrases new to you, comment in the comment section and let me know. And thank you. Bye bye.